సో ప్రెగ్నెన్సీలో మదర్ ఎందుకు ఇంత వెయిట్ పెరుగుతుంది, ఆ వెయిట్ అంతా కూడా బేబీ వల్లే వస్తుందా, అసలు నిజమేందో తెలుసుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీలో వెయిట్ అంతా కూడా బేబీ వల్ల మాత్రమే రాదు. సో యూజువల్గా సాధారణంగా ఒక ప్రెగ్నెన్సీలో పూర్తిగా నిండే టైం వరకు మదర్ కంప్లీట్గా ఒక 11.5 నుంచి 16 కేజెస్ వరకు బరువు పెరుగుతుంది, సరేనా. సో ఈ బరువు అంతా కూడా బేబీ వల్ల మాత్రం కాదు. సో అది ఇంకా రిమైనింగ్ ఎక్కడెక్కడ నుంచి వస్తుందో చూద్దాం. యూజువల్గా కంప్లీట్గా నెలలు నిండిన ఉమెన్కి అయితే బేబీ బరువు అప్రాక్సిమేట్లీ 3 నుంచి 3.5 కేజెస్ వరకే ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత మాయ వచ్చేసి ఒక 0.5 నుంచి 0.7 గ్రామ్స్ వరకు ఉండొచ్చు, అంటే 1/6 ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది బేబీ. థర్డ్ వచ్చేసి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్, బేబీ చుట్టూరా ఉండేటువంటి ఉమ్మనీరు, అదొక అరౌండ్ 1 kg ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా బ్లడ్ వాల్యూమ్. సో మదర్లో అయితే ప్రెగ్నెన్సీ చేంజెస్ వల్ల బ్లడ్ వాల్యూమ్ అనేది అప్రాక్సిమేట్లీ 30 to 50% పెరుగుతుంది. సో దీనివల్ల అప్రాక్సిమేట్లీ ఒక 1 to 1.5 kgs వరకు బ్లడ్ వాల్యూమ్ వల్ల పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎన్లార్జ్డ్ యూట్రస్, గర్భసంచి సాగడం వల్ల, పెద్దగా అవ్వడం వల్ల గర్భసంచి ఒక 1 kg పెరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి మన బ్రెస్ట్, మదర్లో లాక్టేటివ్ ఫీడింగ్ కోసం అని చెప్పేసి లాక్టేటిక్ గ్లాండ్స్ అనేవి కూడా ఎక్కువ ఉబ్బుతాయి అనమాట. దానివల్ల ఒక అరౌండ్ 1 to 1.2 kgs వరకు పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఫ్యాట్ స్టోర్స్ అనేవి నెక్స్ట్ మన బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఇవ్వడానికి స్టోర్ హెల్ప్ అవుతాయి అనమాట. అది అరౌండ్ యూజువల్గా ఒక 2 నుంచి 2.4 kgs వరకు ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది అంతా బేబీ వల్లే కాదు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల, తల్లిలో జరిగేటువంటి సహజ శరీర సిద్ధమైనటువంటి మార్పుల వల్ల అనేది పెరుగుతుంది. సో ప్రెగ్నెన్సీలో కనుక వెయిట్ గెయిన్ అయితే భయపడకండి. కాకపోతే మీ BMIకి తగ్గట్టుగా మీరు బరువు పెరుగుతున్నారో లేదో మీ గైనకాలజిస్ట్ సలహాతో తెలుసుకోండి. థ్యాంక్ యూ.